బద్వేల్ పట్టణంలో ఈస్టర్ పండుగ సందర్భంగా వైసీపీ నేతలు పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సిఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈస్టర్ అనేది సర్వమానవాళి జీవితంలో ఒక పర్వదినమని, యేసుక్రీస్తు ప్రపంచ క్రైస్తవులందరికీ ఈస్టర్ అత్యంత పవిత్రమైన రోజు అని గుర్తు చేశారు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై అర్పించిన త్యాగం తర్వాత 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన మహత్తర ఘట్టమని అన్నారు. ఈ పునరుజ్జీవనం క్రైస్తవ విశ్వాసానికి పునాది రాయిగా అభివర్ణించారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేయాలని మేము ఆశపడుతున్నాము. ఈ పండుగకు ఈ విధంగా చేస్తాము. పట్టణ పంపిణీ అలాగే అందరికీ పేరు పేరున నమస్కారం తెలుపుకుంటున్నా. మీ అందరికీ ముందుగా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా. అన్ని విషయాలు చంద్రాయుడు అన్న ఎంతో డీటెయిల్గా మీకు అందరికీ చెప్పారు. ఈస్టర్ పండుగ మనం ఎందుకు జరుపుకుంటున్నామని అందరూ మనం తెలుసుకో ఏమిటంటే మీద అంత ఆయన బాధలు అనుభవించి కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియడం లేదు తండ్రి అని ఆయన దేవుడికి ఆయనను హింసించిన వాళ్ళని కూడా క్షమించమని వేడుకున్నాడు. ఈస్టర్ పండుగ నుంచి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం క్షమ, ప్రేమ, సహృదయ భావంతో మెలగడం అనేది నేర్చుకొని మనమంతా కూడా అదే ఫాలో అవుతూ ముందుకెళ్లాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన చంద్రాయుడన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.